హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ గుంటూరు మిర్చి పిల్ల. రథసప్తమి రోజు జరిగింది పార్ట్ 4 అనమాట. ఇది లాస్ట్ అనమాట. ఇంకా అంతా పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ రోజున గోధుమలు అలాగే బియ్యం అయితే దానమిస్తే గోధుమలు దానమిస్తే మంచిదన్నారు. సో నేను కూడా ఆంటీకి తర్వాత నేను కూడా దానం ఇచ్చేసాను అనమాట. పంతులు గారి కాళ్ళు కడిగి ఆ గోధుమలు అయితే దానం అయితే చేసేసాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి పూజా కార్యక్రమాలు మాత్రం. నిజంగా నాకైతే తెలీదు, తెలుసుకొని చేయడంలో అదొక సంతోషం ఉంటుంది అనమాట. నిజంగా వాళ్ళు అలా దానం తీసుకొని ఇవ్వడం అనేది మనం చేసిన పాపాలు కానివ్వండి, ఏదైనా కానీ సంథింగ్ మన రూపణ వాళ్ళకి మనం అందజేస్తున్నట్టే అనమాట. సో నేనైతే ఈ గోధుమల దానం అయితే చేసేసాను మంచిదన్నారని చెప్పి. ఇక తర్వాత ఈ అంకుల్ గారికి అలాగే ఆంటీ గారికి బట్టలు అయితే జరిపారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా. అలాగే వీళ్ళ అబ్బాయి గారికి కూడా బట్టలు అయితే జరిపారు. చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట పూజా కార్యక్రమం. మీరు కూడా తెలుసుకొని ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ విధంగా చేస్తారనేది నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీరు కూడా తెలుసుకొని ఇటువంటి విశేషమైన రోజుల్ని మంచిగా పూజ చేసుకొని కుటుంబంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గుంటూరు మిర్చి పిల్ల. అలాగే ముత్తైదులందరికీ కూడా పొండు తాంబూలం అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో నేను కూడా తీసేసుకున్నాను, అందరూ తీసుకున్నారు. ఇక ఈరోజు పూజ కార్యక్రమం అయిపోయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్.